మిత్రులారా, మన ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది కనుక బదిలీలు, పదోన్నతులు, మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు, మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు, మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు అమలు చేయాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ వెంటనే ఓపెన్ చేయాలి. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలను వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలను వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలను మంజూరు చేయాలి. మున్సిపాలిటీలకు ఎంఈఓ డివైఓ పోస్టులను మున్సిపాలిటీలకు ఎంఈఓ డివైఓ పోస్టులను ఓపెన్ చేయాలి. కొత్త ఆవాస ప్రాంతాలకు పాఠశాలలను అమలు చేయాలి. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు రెడ్డి దొర ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యాశాఖలో విలీనం చేసి దాదాపుగా సంవత్సరం కావస్తున్నప్పటికీ ఈనాటికి కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపట్లేదు. మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈనాటికి కూడా సర్వీస్ రూల్స్ లేవు కనుక వారికి వెంటనే సర్వీస్ రూల్స్ను అమలు చేయాలి. అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా వారికి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. వారికి మున్సిపల్ పరిధిలో ఎంఈఓ పోస్టులను, డివైఓ పోస్టులను వారితోనే భర్తీ చేయాలి. అదేవిధంగా మున్సిపల్ ఆవాస ప్రాంతంలోని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా మున్సిపల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. దానితో పాటుగా మరి నిన్న ఏదైతే క్యాబినెట్ అప్రూవల్ చేసిందో నూతనంగా 6,100 ఉపాధ్యాయ పోస్టులను, అవి కాకుండా ఖాళీగా ఉన్న సుమారుగా 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పోస్టులన్నిటి కూడా రెగ్యులర్ స్కేల్తో భర్తీ చేయాలి. గౌరవ వేతనాన్ని అనే దాన్ని మేము ఆమోదించాం. ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖండిస్తున్నాం. అవసరమైతే మరొక ఉద్యమానికి కూడా సిద్ధపడతామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు తళ్ళూరు రామారావు, ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు. మరి మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా విద్యాశాఖలో విలీనం చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సర్వీస్ రూల్స్ లేకపోవడంతో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులు ఇవ్వలే ఉంటుంది. అలాగే ఏప్రిల్ నుంచి కూడా ఇంతవరకు పీఎఫ్ కట్ చేయట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ సర్వీస్ రూల్స్ని ఆమోదించి ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి. అదేవిధంగా పీఎఫ్ మినహాయింపు కూడా చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. మిత్రులారా,